ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి హాస్పిటల్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర పక్కన కూర్చొని శరత్చంద్ర చేయి పట్టుకొని, నాన్న, నేను అమ్మకి పుట్టిన, అమ్మ చనిపోదు, నన్ను వదిలేసి వెళ్ళిన ప్రాణం నాన్న ఇది. నేను బ్రతికున్నాను అంటే కేవలం మీకోసమే నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. మీరు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నేను మీ కూతుర్నే నాన్న. కళ్ళు తెరిచి చూడండి నాన్న. మీరే కనుక ప్రాణాలతో లేకపోతే నేను బ్రతికుండే ఎందుకు నాన్న? ఎన్ని రోజులు నేను మీకోసం వెతుక్కుంటూ మీరు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కుంటూ వచ్చి చివరికి కనిపెట్టి కూడా నేను మీకు సాక్ష్యం చూపించి నిజం చెప్తాను అని ఆగాను నాన్న. ఏ సాక్ష్యాలు లేకనే చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని చంపలేదు అని తప్పించుకోవటానికి నేను మీ కూతురు అని తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నాన్న, నా కోసం కళ్ళు తెరిచి చూడండి నాన్న అని భూమి ఏడుస్తూ శరత్చంద్ర చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి, ఏ భూమి, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? వెళ్ళవే, వెళ్ళు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావ దగ్గరికే వస్తావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అప్పుడు భూమి, ఏంటి అపూర్వ అలా మాట్లాడుతున్నావు? నేను నాన్నతో ఉండాలి, నాన్నతో మాట్లాడాలి అని భూమి చెబుతూ ఉంటే, వెళ్ళవే, వెళ్ళు. మీ అమ్మ చచ్చింది కదా, మీ అమ్మ దగ్గరికే వెళ్ళు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకే అని భూమిని తోసిపడిస్తూ ఉంటుంది. తర్వాత భూమి ఇక ఏడుస్తూ రోడ్లో ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ కొంతమంది రౌడీలని ఫోన్ చేసి, నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, అది ఈరోజు ప్రాణాలతో ఉండకూడదు, దానిని చంపి పాడేయండి అని ఫోన్ చేసి భూమి వస్తున్న దారిలోనే అపూర్వ కూడా కాపు కాసి నిల్చొని ఉంటుంది. ఇక భూమి ఏడుస్తూ వస్తూ ఉంటుంది. మరి ఆ రౌడీలు భూమిని చంపడానికి వస్తే మళ్ళీ గగన్ ఎలా కాపాడుతాడు?